డిఫెండింగ్ యువర్ ఫెయిత్ అంటే రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎ కింగ్లీ వే. నీ రాజును రాజసంతో ఆయన గురించి సమాజంలో, దేశంలో, ప్రతి రంగంలో చాటగలగటం. అలా చాటటానికి కొన్నిసార్లు మాటలు ఉపయోగించవచ్చు, తప్పేమీ లేదు. మాటలు ఉపయోగించవచ్చు, తర్కం ఉపయోగించవచ్చు, సైన్స్ ఉపయోగించవచ్చు, రాజకీయం ఉపయోగించాలి. ఇంతవరకు ఇంకా ఉపయోగించే వారి యొక్క భారతదేశంలో అంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఇంకా రావాలి. ఏ రంగము కూడా క్రైస్తవ భావజాలానికి అతీతమైందేమీ కాదు. ప్రతి రంగంలో కూడా క్రైస్తవ భావజాలాన్ని గట్టిగా, ముఖ్యంగా దేవుని రాజ్య భావజాలాన్ని గట్టిగా, పదిలంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తులు కావాలి. మీలో నుంచే కొందరు లేవాలి. రైట్? సో హౌ డు వి డిఫెండ్? కొన్నిసార్లు ఉదాహరణకు కామన్ ప్లాట్ఫామ్స్. ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి, క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు ఉండడు. యూ నీడ్ టు బికమ్ సంబడి లైక్ దాట్. ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి, క్రైస్తవుడిది. ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, నాలాగా. సరిపోదు. ఒక ముస్లిం గురించి, ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకొని మాట్లాడతారు పార్లమెంట్లో? పేరు చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీ. కరెక్ట్ చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ. క్రైస్తవుడి పేరు చెప్పండి. ఉండడు. It's a shame on a community like this. A community that forgets its history will not remain in history. ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుందో వాళ్ళు చరిత్రలు లేకుండా పోతారు.